Thank you, Akbaruddin Owaisi ji. Thank you for accepting the fact that the next future of Telangana is in the hands of BJP and predicting that the future of Telangana is only BJP. ఒక్కసారి మీరే తన మాటలలో వినండి. मैं कांग्रेस की हुकूमत को आगाह करना चाहता हूं आपकी नाकामी ऐसे ना हो कि बीजेपी की कामयाबी का सबब बन जाए। होशियार रहिए और बारीक नजर के साथ, दूरंदेशी के साथ, सब्र के साथ, इस्तिक़लाल के साथ काम करें। बीजेपी नहीं तो आगे बढ़ जाएगी, इख्तिदार पे आ जाएगी। आपने देखा है कि क्या नताइज हैं मध्य प्रदेश के, राजस्थान के और दूसरे रियासतों के। तो हमको इन नताइज से भी सबक सीखना है और बीजेपी के बढ़ते हुए कदम को रोकना है और आपकी गलती उनका फायदा ना हो जाए। उम्मीद करते हैं कि पार्लियामेंट के इलेक्शन में सेक्युलर ताकतें बीआरएस हो या कांग्रेस हो या मजलिस हो ये कामयाब होंगी और मुल्क को आज बेरोजगारी की तरफ ले जाने वाली वो ताकतें, मुल्क को नफरत की बुनियाद पर बांटने वाली ताकतें और తెలంగాణ ప్రజలారా ఒక్కసారి వీళ్ళ మాటలు వినండి. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ ప్రజలకు అభివృద్ధి చేస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి బీజేపీ పార్టీ అధికారంలోకి ఎప్పుడు రావద్దు, కావాలంటే మనమందరము దొంగలం ఒకటేదాము, కానీ బీజేపీ పార్టీని రావద్దు. దేశమంతా గెలుస్తూ వస్తుంది, ఇక నెక్స్ట్ మన తెలంగాణలో అడుగు పెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ అన్ని ఒకటే. ఎట్లాగో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది, ఇక నెక్స్ట్ అన్న మంచి పనులనే చేసి మనమందరం ఒకటైదాము, బీజేపీని ఓడగొడదామని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు. రీసెంట్ గా కూడా మేము ఇదే చెప్పాము అసెంబ్లీ ఎన్నికలలో. ప్రజలారా ఇక్కడైనా మేలుకోండి, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అంతా ఒకటే. బీజేపీ పార్టీని గెలిపించండి, మన రాష్ట్ర అభివృద్ధిని మనం చేసుకుందాం.